ఆంధ్రప్రదేశ్ లో తప్పక సందర్శించాల్సిన 7 ఆలయాలు. ప్రతి ఒక్కరూ ఆలయాలు సందర్శించి వాటి చరిత్రను, గొప్పతనాన్ని తెలుసుకోవాలి. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత, విశిష్టత ఉంది. కొన్ని ప్రత్యేక సమయాల్లో ఆ ఆలయాలని ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటాయి. ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్యమైన 7 ప్రధాన ఆలయాలు ఈ రోజు మనం తెలుసుకుందాం. తిరుమల వెంకటేశ్వర స్వామి. తిరుమల కొండల్లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం తప్పక సందర్శించాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులను పొందేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం. దట్టమైన నల్లమల్ల అడవుల్లో కృష్ణానది తీరాన శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం ఉంది. ఇది శైవ క్షేత్రం. ఇక్కడ పరమశివుడు నెలవై ఉన్నాడు. 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో ఉంది. నిత్యం పూజలతో, ఆధ్యాత్మిక శోభతో విరజిల్లుతుంది. ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు నిజంగానే స్వర్గంలో ఉన్నాము అనే అనుభూతిని కలుగుతుంది. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ తల్లి ప్రజలను నిత్యం కాపాడుతూ ఉంటుంది. నవరాత్రి సమయంలో దుర్గమ్మ ప్రత్యేక పూజలు అందుకుంటుంది. లక్షల సంఖ్యలో భక్తులు కనకదుర్గమ్మను దర్శించుకునటానికి, ఆశీస్సులు పొందడానికి వీచేస్తూ ఉంటారు. సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం విశాఖపట్నం. సింహాచలం కొండల్లో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. ఇందులో విష్ణువు అవతారమైన నరసింహస్వామి కొలువై ఉన్నాడు. ఆలయ గోడలపై ఉన్న శిల్పాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. లేపాక్షి వీరభద్ర ఆలయం అనంతపురం. ప్రాచీన కళలు, సంస్కృతికి అద్దం పడుతుంది. లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయం. ఈ ఆలయం ఘనమైన చరిత్ర గురించి చెబుతుంది. పరమశివుని రూపమైన వీరభద్ర స్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు. ఇక్కడ నంది విగ్రహం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. అహోబిలం నరసింహస్వామి ఆలయం కర్నూలు. నల్లమల్ల అడవుల్లో అహోబిలం నరసింహస్వామి ఆలయం ఉంది. విష్ణువు యొక్క 4వ అవతారమైన నరసింహస్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు. ఈ ఆలయం పరిసరాలు చాలా అందంగా కనిపిస్తాయి. ఇక్కడ ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కాణిపాకం వినాయక స్వామి ఆలయం చిత్తూరు. శ్రీకాళహస్తిలోని కాణిపాకం ఆలయంలో వినాయకుడు కొలువై ఉన్నాడు. ఇక్కడ శనికి విరుగుడు దొరుకుతుందని భక్తులు నమ్ముతారు. భక్తులు ఏవైనా కోరికలతో వస్తే తప్పకుండా ఆ వినాయకుడు ఆలకించి వారి కోరికలను తీరుస్తాడనే విశ్వాసం ఉంది.